గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు పైన టాప్లో న్యూస్ రీల్స్గా మనం చూసినట్టయితే ఈ ఎస్ఐఆర్తో బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన అంటూ దేశమంతటా ఈ ప్రక్రియ నిర్వహిస్తాం, నవంబర్ 22 లోపే బీహార్ ఎన్నికలు, సిఈసి జ్ఞానేష్ కుమార్ ఉద్ఘాటన అంటూ ఒక వార్తని. ఇక ఈపీఎఫ్ సేవలు మరింత సులభంగా, కీలక సమస్యల పరిష్కారానికి కింది స్థాయి అధికారులకు బాధ్యతలు, 30 ఏళ్లలో రెట్టింపైన నిర్మాణాల విస్తీర్ణం, హైదరాబాద్లో 267 నుంచి 519 చదరపు కిలోమీటర్ల విస్తరణ అంటూ ఈ వార్తలను హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ కొనసాగుతోంది అంటూ వార్తనిచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది, బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేవంత్ ఆదేశంతో ఢిల్లీకి భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి న్యాయవాదులతో భేటీ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అమ్మాయిలు అదరహో అంటూ ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించారు. ఇటీవలే ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయంతో అద్దరగొడితే ఇప్పుడు మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థిని అలవోకగా మట్టి కరిపించింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో ఆదివారం భారత్ 88 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక లెఫ్ట్లో గనక చూసినట్లయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో తిరుమాడ వీధుల్లో మహారథాన్ని ముందుకు నడిపించింది 3 యువతులని మీకు తెలుసా? పైగా వీరిలో ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీర్, మరొకరు చార్టెడ్ అకౌంటెంట్ అంటూ పూర్తి వివరాలు వసుంధరలో చూడండి. తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఆంధ్రజ్యోతి పైన టాప్లో టమాటో కిలో వచ్చేసి 4 రూపాయలంటూ ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పతనమైన ధరలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక పండగ అయిపోయింది, పోదాం పద అంటూ హైదరాబాద్కు చేరుకునే మార్గాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి నగరానికి, విజయవాడ టు హైదరాబాద్ హైవేతో పాటు అన్ని దారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్, టోల్ ప్లాజాల వద్ద వాహనాల బారులు అంటూ వార్తనిచ్చారు. ఇక సడన్ బ్రేక్, 6 కార్లు ఢీ, ఓఆర్ఆర్ పై ఘటన, 2 స్వల్ప గాయాలు, 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటూ వార్తనిచ్చారు. ఆయుర్దాయంలో మనం వెనకే, జపనీయుల సగటు జీవితకాలం 85 సంవత్సరాలంట, అదే భారతీయులకు 72 ఏళ్లే అంట. రోజువారీ అలవాట్లు, తినే ఆహారంలో వ్యత్యాసాలే ఇందుకు కారణమంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే ఏసీబీ జోరుకు అనుమతుల కళ్లెం అంటూ ఉన్నతాధికారుల తీరుతో దర్యాప్తుల్లో జాప్యం, ప్రాసిక్యూషన్కు ఏసీబీకి అనుమతి ఇవ్వని వైనం, వివిధ శాఖల అధిపతుల వద్ద మగ్గుతున్న వినతులు, జాప్యాన్ని సాకుగా చూపి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకొని పోస్టింగ్లు పొందుతున్న అవినీతి ఉద్యోగులు అంటూ వార్తనిచ్చారు. ఇక సుప్రీం సస్పెన్స్ అంటూ జీవో 9కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ ఉంది సుప్రీంకోర్టులో. బీసీ రిజర్వేషన్పై తగ్గేది లేదు, బలంగా వాదించండి, సీనియర్ న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పత్తి దిగుబడి వటిదేనా అంటూ ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల మేర పడిపోయే అవకాశం ఉంది, నాణ్యత లేమి, తేమ కారణంగా మద్దతు ధర హుళ్ళక్కే అంటూ పెట్టుబడి అయినా చేతికొస్తుందా, రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎడతెగని వర్షాలు, వరదలతో పత్తి పంటకు తీవ్ర నష్టం అంటూ ఈ వార్తనిచ్చారు. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ ఆర్టీసీ కార్గో ప్రైవేటు అంటూ 1000 కోట్ల ఆదాయం ఉన్న సంస్థను నెలకు 3 కోట్ల కోసం బలి పెడుతున్న సర్కారంటూ 10 నుంచి 15 ఏళ్లు ప్రైవేటుకు అప్పగించేందుకు సమ్మతి, 100 కోట్ల వార్షిక రాబడి ఇచ్చే సంస్థపై సీతకన్ను, ప్రతి నెల 3 కోట్ల ఆదాయంపై ఆర్టీసీ ఆసక్తి, 2020లో కేసీఆర్ హయాంలో ప్రారంభమైన కార్గో, నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీకి ఊరటనిచ్చిన లాభాలు, తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన కార్గో సేవలు, ఏజెన్సీలకు అప్పగించేందుకు సాకు చెబుతున్న ఆర్టీసీ, వేలంపాటలో కార్గోను దక్కించుకున్న అవేజీ కంపెనీ అంటూ ఇచ్చారు. హైడ్రా ఐ డోంట్ కేర్ అంటూ సవాల్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ తొలగించిన చోటే తిరిగి ఫెన్సింగ్ వేశారు అంటూ ఆ ఫెన్సింగ్ ఫోటోగ్రాఫ్ను కూడా ఇక్కడ ముద్రించి వార్తను హైలైట్ చేశారు. ఇక పంట నష్టం ఏది సాయం అంటూ సీఎం ప్రకటించి నెల దాటిన అందరి పరిహారం అంటూ ఈ వార్తనిచ్చారు. ప్రభుత్వం పైసలిస్తేనే పాఠాలు చెప్తాం, 2 ఏళ్లుగా సర్కార్ నిధులివ్వడం లేదు, అప్పులు చేసి నడుపుతున్నాం, మా వల్ల కాదు, పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా తరగతులు లేవు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంఘం వెల్లడి, అప్పటి వరకు పిల్లలను బడికి పంపొద్దంటూ తల్లిదండ్రులకు యాజమాన్యాల వినతి, 1000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం, బకాయిలు ఇవ్వకుండా సర్కారు నిర్లక్ష్యం, కాంగ్రెస్ వీడుతున్న క్యాడర్ అంటూ ఎన్నికల వేళ అధికార పార్టీలో వలసల కలవరం, బీఆర్ఎస్లో కథనోత్సాహం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు
రాష్ట్రంలో క్షిపణుల తయారీ అంటూ దొనకొండ దగ్గర యూనిట్ ఏర్పాటు చేయనుంది బీడీఎల్. 1200 కోట్ల పెట్టుబడులు, ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభం, 2028 సెప్టెంబర్లో ఉత్పత్తి మొదలు, 1600 మందికి ఉపాధి. తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి అంటూ ఏటా పెరుగుతున్న భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి, 2000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదన, అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక విరుచుకుపడ్డ కొండ చర్యలు అంటూ డార్జిలింగ్లో 20 మంది, నేపాల్లో 52 మంది దుర్మరణం, భూటాన్లోనూ వర్ష బీభత్సం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దీపావళికి ప్రయాణాల ధమాకా అంటూ 1762 అదనపు విమాన సర్వీసులు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై టికెట్లకు అధిక గిరాకీ, దేశవ్యాప్తంగా స్టార్ హోటల్స్లో రెట్టింపు బుకింగ్లు అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో మనకు ప్రధాన వార్తల్లో ఒకటి, పండగ అయిపోయింది పోదాం పద అంటూ సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణాలు, విజయవాడ, హైదరాబాద్తో పాటు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ జామ్కు సంబంధించి వార్తనిచ్చారు. ఇక టమాటో కిలో వచ్చేసి 4 రూపాయలు, పత్తికొండ మార్కెట్లో పతనమైన ధరలు, ఆయుర్దాయంలో మనం వెనకే, మన లైఫ్ స్టైల్ వల్ల, మన ఆహారపు అలవాట్ల వల్ల జపనీయులతో పోల్చి వాళ్ళది 85 సంవత్సరాలు అయితే మనది 72 సంవత్సరాలే అంటూ వార్తనిచ్చింది. ఇక తల్లికి వందనంతో జీఎస్టీ జోష్ అంటూ పిల్లలందరికీ ఇవ్వడంతో మారిన ఆర్థిక స్థితి, ఒకేసారి సొమ్మందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి అంటూ వార్తనిచ్చారు. ఇక తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. ఆఫ్రికా టు ఆంధ్ర అంటూ నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి కీలక నేత అండ. ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా మద్యంపై అపార అనుభవం. ఎన్నికల ముంగిట మద్యం వ్యాపారంపై కీలక నేతతో చర్చలు. రాష్ట్రంలో గోవాలో మద్యం ఫ్యాక్టరీ లీజుపై కీలక సమాచారం అంటూ వార్తనిచ్చారు. ఏం స్కెచ్ వేశావు చంద్రబాబు అంటూ రాత్రికి రాత్రే నకిలీ మద్యం సూత్రధారుల మార్పు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మన్యంలో మరణ మృదంగం అంటూ కురుపాం ఆశ్రమ పాఠశాలలో వారం వ్యవధిలోనే 2 బాలికలు మృతి. పచ్చకామెర్లు, విషజ్వరాల విజృంభణ, 100 మందికి పైగా బాలికలకు అనారోగ్యం. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్లో చికిత్స, ఐసీయూలో 3 బాలికలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.